హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఉగాది సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర సంబంధించి చేసే దానిలో రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను. రూట్ మ్యాప్ అనేది చూసుకొని వెళ్ళటం అనేది ప్రధానం కాబట్టి వీడియో స్టార్టింగ్లోనే రూట్ మ్యాప్ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందు వీడియోలో మసీద్ అయితే చూపించాను. మసీదు దాటిన తర్వాత వెంటనే నాగలూటి చెంచుగూడెం అయితే వస్తుంది. ఈ నాగలూటి చెంచుగూడెం దగ్గర అయితే మజ్జిగ సరఫరా అయితే చేస్తున్నారు. ఫ్రీగా మజ్జిగ అందరికీ పోస్తూ ఉన్నారు. వీరంతా కూడా కర్ణాటక సంబంధించిన మేనేజ్మెంట్ వారు. ఎక్కువగా కర్ణాటక భక్తులు, మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా నడుస్తూ ఉంటారు కాబట్టి ఈ దారి వెంట ఎక్కువగా అన్నదానం లాంటిది, మజ్జిగ లాంటిది వితరణ చేసేది ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర వారే ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మజ్జిగ వీడియో కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. మజ్జిగ అయితే చాలా చక్కగా ఉన్నాయి, నేను తాగి చూశాను. తాగిన వాళ్ళకి తాగినన్ని అయితే పోస్తూ ఉంటారు. ఎన్నైనా తాగొచ్చు మజ్జిగ. అంటే ఇప్పుడు ఎండల టైము, ఎండాకాలం కాబట్టి మజ్జిగ ఎంత తాగితే అంత చలవ చేస్తుంది ఒంటికి కూడా. ఇది ఎక్కువగా బెట్ట ప్రాంతం కాబట్టి, కొండల ఏరియా కాబట్టి ఒంటికి ఎక్కువగా వేడి చేయకుండా చలవ వస్తువులు తీసుకుంటూ మన పాదయాత్రను అయితే సాగించాల్సి అయితే ఉంటుంది. ఈ నాగలూటి చెంచుగూడెం అనేది నేను మహాశివరాత్రి సందర్భంగా కూడా కొంత వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. అప్పుడైతే వాతావరణం మనం క్లైమేట్ పరంగా మనం రాత్రిపూట ప్రయాణం చేయటం కాబట్టి నేను ఎక్కువగా చూపించలేకపోయాను. ఇప్పుడైతే పగల ప్రయాణం కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాగలూటి చెంచుగూడెం ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ కూడా అయితే ఉంది. ఇట్లా దారి వెంట ఉండేవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ రాముల వారి గుడి అయితే ఏదైతే ఉందో నాగలూటి చెంచుగూడెంలో నేను శివరాత్రి పరంగా మా తెలుగువారి అన్నదానం అయితే చూపించాను. ఇప్పుడు కన్నడ వారి అన్నదానం ఇది. ఈ అన్నదానానికి సంబంధించి వీళ్ళు ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఏంటి విధానం అనేది. వీరు ఎక్కువగా కన్నడ, హిందీలో ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి వీళ్ళకి తెలుగు దాదాపు రాదు. నేను హిందీలో మాట్లాడి వాళ్ళు ఏమేమి విషయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. వీరు చెప్పే విధానం ప్రకారం అయితే 5 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. సుమారు 9 నుంచి 10 రోజులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఉగాదికి ఒక 10 రోజుల ముందు ఇక్కడికి వచ్చి వీళ్ళు కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఉంటారు. 24 గంటలు ఇక్కడ అన్నదానం అయితే దొరుకుతూ ఉంటుంది. పాదయాత్ర చేసే యాత్రికులు ఏ సమయంలో వచ్చినా కూడా మేము అన్నం లేదని అనకుండా ఎనీ టైం 24/7 మేము అన్నదానం చేస్తూ ఉంటామని అయితే చెప్తున్నారు. వీరు పెట్టే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. స్వీట్ ఖచ్చితంగా అయితే పెడతారు. స్వీటు గోధుమ రవ్వతో చేసిన స్వీట్ లాంటిది, పాలు సపరేట్గా అయితే ఇస్తుంటారు. గోధుమ రవ్వ స్వీట్లో పాలు పోసుకొని తినేటట్టుగా ఇస్తుంటారు. రైస్ అనేది మామూలుగా అందరూ పెట్టేది. అలాగే సాంబారు, కర్రీ లాంటివి అయితే ఉంటాయి. తర్వాత మజ్జిగ కూడా ఉంటుంది. ఇలా వీళ్ళు చేసే ఏర్పాట్లు అయితే అన్నదాన పరంగా అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళ మాటల్లో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాళ్ళు ఎక్కువగా హిందీలో మాట్లాడుతుంటారు కాబట్టి నేను కొంత తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అన్నదానం గురించి. వీళ్ళు ఫ్రీ మెడిసిన్ సంబంధించి కూడా మెడికల్ క్యాంప్ కూడా చాలా చక్కగా అయితే ఏర్పాటు చేశారు. ఇది మంచి విషయము. ఇది తలారి నాగన్న గారు నిర్మించిన 2010లో నిర్మించిన రాములవారి ఆలయము. ఈ రాములవారి ఆలయం గురించి మహాశివరాత్రి వీడియోలో కూడా అయితే నేను చూపించాను. దీనికి సంబంధించి వీరు నిర్వహించే నిర్వహణ విధానం కూడా నేను వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాము. వాళ్ళు చెప్పే విధానం హిందీలో చెప్తుంటారు. नमस्ते जी, हमारा चैनल APGH ऑल इन वन यूट्यूब चैनल है। हम वेंकटापुरम से श्रीशैलम तक पादयात्रा कर रहे हैं। इधर नागलूटी चंचुगूडम जो है राम मंदिर का पास आप लोग ने अन्नदान कर रहा है। आपका चरित्र क्या है? इधर कितना साल से कर रहा है, कितना दिन से इधर चालू हो रहा है? आपका जो अन्नदान का बारे में थोड़ा बात करिए जी, बोलिए। हम गुरुदेव ब्रह्माबाद चैरिटेबल ट्रस्ट ईसलकरंजी से हाँ वो अन्नदानम कर रहा वो यहाँ से 5 साल से चालू किया। हाँ, एक दिन को 50,000 लोग आए तो चलता है। हाँ 1 लाख लोग आए तो चलता है। 24/7 9 डेज इधर फुल अन्नदानम करता है। और मेडिसिन, फ्री मेडिसिन इंजेक्शन सभी फ्री करता है। और चिरुक रसम हाँ हाँ वो 41 टन लेकर आया, हाँ वो भी रसम करके देता है। हाँ। ऐसा पूरा क्या चाहिए तो आदमी को चलने कौन से समय में मिलेगा चरुक रसम? इधर ये अभी मिलेगा? ये अन्नदान में हाँ। जो करता है अभी मिल रहा है? हाँ, अभी पूरा हो गया? खाली होगा। 40 टन खाली हो 40 टन गया? खाली होगा। हाँ ठीक है। और कितना दिन करेगा? और टोटल 9 डेज करता है। और 27 तारीख 28 तक करता है। 28 और एक दिन? और एक दिन करता हाँ बस ठीक है। अभी 9 दिन, अभी 20 तारीख को चालू किया था। 20 तारीख से 28 तक। हाँ ठीक है, ओके। आप बोलिए जी, आपका अन्नदान सत्र के बारे में।
हमारा इधर गुरुदेव ब्रह्मराम मल्लिकार्जुन चैरिटेबल ट्रस्ट इचल करंजी हाँ और हाथ कलेक्ट्रेट कोल्हापुर डिस्ट्रिक्ट और इधर अपना 20 डेट को चालू हुआ अन्नदानम 28 से 28 तक चालू रहता है 24 आवर्स हाँ कंटिन्यू चल रहेगा बंद टाइम नहीं है अच्छा और इधर हमारा स्टार्ट करके हाँ 5 साल रनिंग है 5 साल से चल रहा है हाँ 5 साल से इधर चल रहा है और आने वाले वर्ष में भी ऐसा ही चालू करेगा कभी बंद नहीं होगा ना हाँ कंटिन्यूशन रहेगा हाँ ठीक है ओके ठीक थैंक यू ऑल इंडिया और चैरिटेबल ट्रस्ट है अपना हाँ हाँ ऑल इंडिया और हाँ ठीक है ठीक है ठीक है बोलिए जी अभी मेडिसिन फ्री मेडिसिन है ना इधर फ्री मेडिसिन के बारे में क्या क्या मिलता है जो आदमी लोग आते हैं ना फ्री मेडिसिन में पेन किलर टैबलेट्स और लूज मोशन वोमिटिंग हाँ। और सलाइन और इंजेक्टेबल सब्जी और पेन किलर का जेल हाँ और ऑइंटमेंट हाँ और पाउडर स्प्रे वो क्या क्या लगता है वो आदमी को आने के लिए कुछ कुछ तकलीफ होता है ना वो सभी के लिए मेडिसिन लेके उधर फ्री में डिस्ट्रीब्यूट करता है ओके ड्रेसिंग चाहिए ओके कभी भी ठीक है థ్యాంక్ యూ వీరు చేసే అన్నదానంతో పాటు మెడికల్ క్యాంప్తో పాటు చెరుకు రసం కూడా ఏర్పాటు చేశారు. ఈ చెరుకు రసంతో పాటు యాత్రికులు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ ఛార్జింగ్ బోర్డు కూడా అయితే క్లియర్గా చూపించడం జరిగింది. బోర్డు అన్ని ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి దానిలో. అట్లా యాత్రికులకు కావాల్సిన వసతులు అయితే ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. ఇది చెరుకు రసం పిండిన తర్వాత వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో ఇది పెద్ద దెబ్బ అయితే ఏర్పాటైంది. 41 టన్నులు అయితే తీసుకొచ్చి చెరుకు రసం అయితే అందరికీ పంచారని చెప్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 27వ తారీఖు వరకు అంటే రేపటి వరకు లేదా ఎల్లుండి వరకు అయితే వచ్చే భక్తులు వచ్చే విధానాన్ని బట్టి ఒక రోజు ఎక్స్ట్రా అయినా మేము ఉంటాము అని ఖచ్చితంగా అయితే చెప్తున్నారు. నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను కాబట్టి ఆ చెప్పులు లేకుండా నడిచేది కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దారి వెంట భక్తులు ఎక్కడ చూసినా భక్తులు నడుస్తూనే ఉంటారు. ఇది పగలే కాదు రైతులే కాదు ఏ టైం అయినా కూడా భక్తులు నడుస్తూనే ఉంటారు. శివరాత్రి టైంలో కంటే కూడా ఇప్పుడు ఉగాది సందర్భంగా కన్నడ లేదా మహారాష్ట్ర మరాఠీ భక్తులు ఎక్కువగా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.